సరే సరే, డబ్బులు ఇప్పుడే బ్యాంకు నుంచి 5 లక్షలు తీసుకున్నారా? నేను వెళ్తున్నాను. సరే. నమస్కారం రాయుడు గారు, బాగున్నారా? బాగున్నాను రా. పని మీద బయటకు వెళ్తున్నానండి. ఎక్కడికి వెళ్తున్నారు? క్రీడా ప్రాంగణానికే. అవునండి బాబు, మీకోసం అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయినా ఊళ్ళో అప్పులు బాగానే చేస్తారట కదా? ఏరా బాగున్నావా? నాన్న ఎక్కడున్నాడు? బాబాయ్ ఇదిగో ఇక్కడే. నానా, బాబాయ్ ఏదో మాట్లాడతానంట నీతో. అబ్బనే చాలా మంచి పదవురా, దాన్ని తీర్చడానికి సమయం సందర్భం ఉండాలా. అవునులేండి, ఇలాంటి మల్లెపూల మాటలు ఇని జనాలందరూ బెజారైపోయారండి. ఇప్పుడు మాత్రం మీరు ఎక్కడ కనబడితే అక్కడ చంపేసేలా ఉన్నారండి జనాలు. కొడతారంటావా? కొడతారంటారేంటండి బాబు, చంపేస్తారండి బాబు. వస్తానండి బాబు. ఏరా, ఎందుకు వచ్చావు? కొంచెం పైసలు అవసరం పడ్డాయి. ఎందుకురా? బల్లో పిల్లలకి పంతుని మాట్లాడదామని. పేకాటలో అప్పయిందా? అదేం లేదు. నువ్వు చిన్నపిల్లలకు పాఠాలు చెప్తాట నమ్మడానికి నేను చిన్నపిల్లాన్ని కాదు. పో. అట్టా అన్నాడా? అయినా అన్నదమ్ములు అన్నాక ఇద్దరికి సమానంగా ఆస్తులు ఉండాలి. మీ అన్నకేమో లక్షల ఆస్తులున్నాయి. నువ్వేంటన్నా ఇట్టా ఉన్నావు? మనకు కూడా ఉండేరా, మీసాలు వచ్చాక ఆడల్లో ఖర్చు పెట్టడం ఎక్కువైపోయింది. ఈ అలవాటు కూడా ఉందేంటి మన దగ్గర? అయినా నీకు లేని అలవాటు అంటే ఏముందిలే. ఏంటన్నా అట్ట బాధపడుతున్నావు? కాదురా, ఆకలి. మనలాంటి సోమరిపోతులను ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేకనే దేవుడు కడుపు మెదడు సృష్టించారా. సొంత అన్నయ్యే డబ్బు లేనన్నప్పుడు ఏం చేద్దాం? చాలా థ్యాంక్స్ రా. నువ్వు కానీ హెల్ప్ చేయకపోతే అసలు ఊహించుకోవడానికి చాలా భయంగా ఉందిరా. బాబు ఏమైంది? మీ నాన్న ఇంకా రాలేదా? వస్తున్నాడు సార్. డబ్బు సెట్ చేయడం కోసం నీ ఆస్తులన్నీ అమ్ముకున్నావురా, మర్చిపోలేనురా. కానీ తను బ్రతుకుతుందన్న నమ్మకం నాకు ఉందిరా. నీకు రుణపడి ఉంటానురా. వీడియో ఉందా? తీసుకోండి. అక్కి పెట్టే. అవుంది, తీసుకొస్తా. అడగనాకి పెట్టించారు, బీడీ ఇచ్చారు. అట్లనే ఆ కారులో ఉన్న 5 లక్షలు కూడా ఇచ్చేస్తే నేలిపోతా. నా భార్య హాస్పిటల్లో ఉంది. ఆమె కోసం తీసుకెళ్తున్న డబ్బు దయచేసి వదిలేయండి. కొంచెం అర్థం చేసుకోండి. దయచేసి వదిలేయండి. ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి ప్లీజ్. ఇప్పటికే ఆలస్యమైంది. ఐఎమ్ సారీ బాబు, మీ అమ్మ ఆల్రెడీ చనిపోయింది. చంపనైతే చంపలే కదా? నేనైతే వాడిని చంపలేదు. వాడు చచ్చిపోతే నాకేం సంబంధం లేదు. ఇగో తీసుకో. సొంత అన్నయ్యనే మోసం చేశాను, ఇంతేనా? నువ్వు చేసిన దానికి ఇది చూడ ఎక్కువ నీకు. లేదులే, 2 సంవత్సరాలు ప్యాక్ ఆడుకోవచ్చు. ఏరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? ఏమన్నారు? వెళ్ళాను. ఏమంటారులే, ఇప్పటికే 8 నెలలైంది. అబ్బా, పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు నాన్న. డబ్బు దొరికితే ఇస్తామంటున్నారు, లేదా పోయినట్టే అంట. నన్ను క్షమించరా.
నా చేతగానితనం వల్లే ఇదంతా అబ్బా అలా ఏం లేదు నాన్న. లేదురా, ఈ ప్రభుత్వం, పోలీసులు, కోర్టులు, చట్టాలు ఇవన్నీ న్యాయం చేస్తాయి అనుకుంటాం, కానీ చెయ్యవురా. కానీ మనలాంటి మధ్యతరగతి పేదవాళ్ళకు న్యాయం జరగాలంటే కండబలం, గుండె ధైర్యంతో మాత్రమే జరుగుతాయి. ఆ రోజు వాడిని నేను కొట్టి డబ్బులు లాక్కొని ఉంటే మీ అమ్మ బ్రతికేదిరా విక్రమ్. నువ్వు కూడా ఈరోజు నుంచి ఎలా బ్రతకాలంటే ఎవ్వరికి భయపడకూడదురా. ఎంతమందితో యుద్ధం చేయాలన్నా వెనకడుగు వేయకూడదు. నీకు న్యాయం అనిపిస్తే ఎవరినైనా ఎదిరించాలి. చంపడానికైనా చావడానికైనా వెనకడుగు వేయదు. భయం అనేది నీ చుట్టుపక్కల రానివ్వకు. నీకంటే ధైర్యవంతునికిచ్చి నీ చెల్లి పెళ్లి చేస్తానని నాకు మాట ఇవ్వు. కంగారు పడకు, విషం తాగాను. ఈ సమాజాన్ని నమ్మి మోసపోయాను, అందుకే చచ్చిపోతున్నా. మళ్ళీ బలవంతుడుగా, ధైర్యవంతుడుగా పుడతా. లేనా మాట్లాడు లేనా ఏమైంది చూడు ఏమైంది నాన్న. మీరు చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ధైర్యంతో బతుకుతాను నాన్న. నాకంటే ధైర్యవంతునికి చెల్లెలు పెళ్లి చేస్తానని మాటిస్తున్నాను నాన్న. విక్రమణ నేను కాపాడానన్నా. విక్రమణ నేను కాపాడానన్నా. విక్రమణ నేను కాపాడానన్నా. విక్రమణ నేను కాపాడానన్నా. ఎవరైనా ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ఎవరు ఎవరు ఎవరు? రేయ్, నన్నే అవమానిస్తావురా నువ్వు? నన్ను అవమానించినోన్ని నరకం చూపించి చంపేస్తా. తాగిన మొత్తులో ఏదో తప్పు మాట్లాడినా నాకు క్షమించాను. రేయ్, తాగినా తాగకపోయినా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. నన్నే తిడతావురా నువ్వు?
రేయ్ వీనికి రక్తం వెళ్ళిన ప్రతి చోట కారపొడి చల్లు. ఇలాగే 3 రోజులు టార్చర్ పెట్టి వదిలేయి. సరే అన్న. రావయ్యా విక్రమ్, కూర్చో. చాలా పెద్దవాడు అయిపోయావయ్యా. చుట్టూ ఉన్న పదులు నీ పేరు చెప్తేనే భయపడిపోతున్నారంట. కానీ నీలాంటి ధైర్యం ఉన్న వ్యక్తులు న్యాయం వైపే ఉండాలి, ధర్మం గెలవడానికి తోడ్పడాలి. అర్థమైందా? ఏమయ్యా వచ్చే ముందు డోర్ తట్టడం తెలియదా నీకు? ఏమయ్యా విక్రమ్, మీ వాళ్ళందరూ కూడా నీలాగే భయం లేకుండా తయారయ్యారు. మనలాంటి మధ్యతరగతి పేదవాళ్లకు న్యాయం జరగాలంటే కండబలం, గుండె ధైర్యంతో మాత్రమే జరుగుతాయి. నా దృష్టిలో భయపడేవాడంటే బానిస కుక్క లాంటి వాడు సార్. నా దగ్గర భయపడేవాడు ఎవ్వడుండరు సార్. ధైర్యంతో 25 మంది వచ్చినా కొట్టి పడేయగల వీరత్వం లేని నా కొడుకు కూడా నా చుట్టుపక్కల ఉండడు సార్. నాకు తెలుసయ్యా నీ ధైర్యం గురించి, నీవు ఎలాంటి వాడివో. మీ పొలాల విషయం పై అధికారులతో మాట్లాడాను, మీ పని అయిపోతుంది. ధన్యవాదాలు సార్. సరే మంచిది. ఏమయ్యా ఏమనిపిస్తుంది అతను చూస్తే నీకు? ఏంటి సార్ ఇలా ఉన్నాడు? ఇంత ధైర్యంగా బతకాలంటే ఎక్కడో పుణ్యం చేసుకొని ఉండాలి సార్. ఈ విక్రమ్ పోలీసులు, చట్టాలు, కోర్టులు, న్యాయాలు వేటికి భయపడాయా? ఇలాంటి వాళ్ళకి భయం ఉండదు, భవిష్యత్తును ఎదిరించాలనే ధైర్యం తప్ప. చూద్దాం ఏం జరుగుతుందో. ఆనంద్, లైఫ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మన ప్రపంచంలో అందరినీ చాలా హ్యాపీగా చూసుకోవాలి. రాయ్ దగ్గరికి వచ్చావా విన్ను పొడిచేస్తా. పొడిచినా చంపినా నిన్ను మాత్రం అలా సార్ పొడుచుకోవటాలు చంపుకోవడాలేంటి సార్? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఈ రోజు ప్రాబ్లం అనిపించింది ఒక 10 సంవత్సరాల తర్వాత చాలా జోక్గా అనిపిస్తుంది సార్. నాకు జోకులు నచ్చాయి. అది కాదు సార్, అసలు ప్రాబ్లం ఏంటి సార్? ఆ పర్సన్ ఆదే, దాంట్లో 2000 ఉన్నాయి. నేను కష్టపడి దొంగతనం చేసిన ఈ 2000 పర్సన్ నాదే. సార్ 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 నేను ఇస్తాను సార్ 2000. మేడం మీరు కత్తి అండి సార్, పర్సన్ చేతికి అండి సార్, ప్లీజ్ సార్ నేను ఇస్తాను సార్ 2000. తీసుకో. అమ్మయ్యా. ఎక్స్క్యూజ్ మీ, ఈ దొంగతనాలు ఎందుకు బ్రో? నీ చుట్టూ ఉన్న అందరినీ ప్రేమగా పలకరించు, వాళ్ళు కూడా నీతో ప్రేమగా మాట్లాడితే నీ జీవితమే మారిపోతుంది. ఇప్పుడు చూడ ఫోన్ మాట్లాడితే నేను ఎంత ప్రేమగా పలకరిస్తానో, అతను కూడా ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకుంటాడు చూడు. హలో ఎక్స్క్యూజ్ మీ. ఈడేరి పప్ప ఫిలాసఫీ. దిస్ ఈస్ లైఫ్, అందరూ మనలానే ఉండరు. అవును, నేను ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నా అలా ఆలోచిస్తున్నారా? ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్తో క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేశాను. ఎస్, తన పేరు శృతి. 1 వీక్ బ్యాకే ప్రపోజ్ చేశాను, యాక్సెప్ట్ చేసింది. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫీలింగ్. లవ్ ఈజ్ గ్రేట్. ఇట్స్ ఎ మ్యాజికల్ ఫీలింగ్. తను ఇప్పుడు ఇక్కడికి వస్తా అని చెప్పింది, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. యూనో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఆనంద్. హలో శృతి, హౌ ఆర్ యూ? ఆనంద్, లెట్స్ బ్రేకప్. ఎందుకు శృతి, ఏమైంది? నీకు నాకు సెట్ అవ్వదు. అంటే? నీ ఇన్నోసెన్స్, అతి మంచితనం, భయపడతావు. ఈ సమాజంలో బ్రతకాలంటే అన్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయాలి. అవసరమైతే కొట్టాలి, తిట్టాలి, ప్రేమించాలి. శృతి, నేను కూడా ఇవన్నీ చేశాను శృతి. ఆ రోజు ఏం చేసావు? రాజేష్ నన్ను చూసి విజిల్ వేశాడని చెప్తే, వాడితో మంచిగా మాట్లాడి వాడేదో సొల్యూ రీజన్ చెప్తే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పొచ్చేసావు. అదే నీ ప్లేస్లో వేరే వాడు ఉంటే చంపేసేవాడు. శృతి, నేను కూడా రౌడీనే. ముందు భయపడ్డం మానేయ్. ఐ డోంట్ వాంట్ యూ ఇన్ మై లైఫ్. ఐఎమ్ సారీ. నీకు 72 ఏళ్ళు వస్తే నాకు 70 ఏళ్ళు వస్తాయి, అయినా ఇలానే ఉంటాం. ఏంటి అంటే నైట్ అంతా ఏమై చేసేసేనో చూసాను. సో అరే
అరే శృతి నేను ఎంత ప్రేమించినా తెలుసారా? తను జోకేస్తే నవ్వు రాకపోయినా నవ్వనరా. అట్లాంటివి నన్ను వదిలేస్తున్నాను మామ. అరే ఎందుకు వదిలేసిందిరా? నేను భయపడతానంట. నాలాంటి అతి మంచివాడు తనకు అవసరం లేదంటరా. ఇది ఎక్కడ న్యాయం రా? అంతే కదా ప్రాబ్లం. నిన్నును శృతిని కలిపే బాధ్యత నాది. ఎలా మామ? నీకు గొడవలంటే భయం లేదు. ఈ సిటీలో పెద్ద రౌడీ నువ్వే అని నమ్మేటట్టు చేద్దాం. మార్కెట్లో ఒక రౌడీని కొట్టినట్టు వీడియో తీద్దాం. అదే వీడియో యూట్యూబ్లో పెట్టి ట్రెండింగ్ చేద్దాం. అదే వీడియో శృతికి లింక్ షేర్ చేద్దాం. అది చూసిన శృతి, వావ్ ఆనంద్ నువ్వు ఇంత పెద్ద రౌడీ అనుకోలేదు, నీ సాహసం నచ్చింది అని ఆటోమేటిక్గా నిన్నే లవ్ చేస్తుందిరా. ఇదంతా ఎలా మామ? ఇదంతా చేయడానికి నా దగ్గర ఒకరు ఉన్నారా. కాళ్ళ సందులో కెమెరా పెట్టి ముక్కులోకి జూమ్ చేసి వీపుని చూపిద్దాంరా. సూపర్ కెమెరా యాంగిల్ సార్. థ్యాంక్ యూ. చెప్పండి. మాకు ఒక వీడియో తీసి పెట్టాలి. సారీ, నేను లవ్ స్టోరీస్ అయితే తీయను, క్రైమ్ స్టోరీస్ అయితేనే తీస్తా. అది నువ్వు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, నీ ముఖం చూసిన అర్థమవుతుంది. ఓకే, నువ్వు పోరా. కాన్సెప్ట్ ఏంటి? మావాడు ఒక రౌడీ మార్కెట్లో కొడతా అంటే నువ్వు వీడియో తీసి మాకు ఇవ్వాలి. ఫెంటాస్టిక్ సీన్, రేపే షూట్ చేద్దాం. ఓకే ఓకే, కట్ కట్ కట్. ఇది అప్లోడ్ చేసి లింక్ షేర్ చేస్తే ఉంటుంది కదా. అరే ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా? అసలు మన వీడియో ఎవరైనా చూసారంటావారా? అరే ఎవడు చూసినా చూడకపోయినా శృతి చూడడం ఇంపార్టెంట్. అయినా ఈ రోజులో సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ పిక్ పెట్టి ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని ట్యాగ్ లైన్ పెడితే ఫస్ట్ ట్రెండింగ్లో ఉంటుంది. అలాంటి మన వీడియో సక్సెస్ అవ్వదా? ఏ మనిషివిరా? అరే అప్లోడ్ అయిందిరా. అరే మామ మీ ఫ్రెండ్స్ అందరికి లింక్ షేర్ చేయి. ఓకే పంపించు. అరే మామ మీ ఫ్రెండ్స్ అందరికి లింక్ షేర్ చేయి, శృతికి రీచ్ అవ్వాలి. అరే మిస్ వచ్చిందా? అరే శృతి నుంచి మిస్ వచ్చిందా? మిస్ వచ్చిందా? మిస్ వచ్చిందా? మిస్ వచ్చిందా? అరే శృతి మెసేజ్ చేసిందిరా. ఆనంద్ నీ షార్ట్ ఫిల్మ్ బాగా నచ్చింది, బాగా యాక్ట్ చేసావు. నెక్స్ట్ ఫ్యూచర్ షార్ట్ ఫిల్మ్కి ఆల్ ది బెస్ట్. ఇలా మెసేజ్ చేసింది ఏంట్రా? తను నమ్మదు మామ. తను ఇన్ని రోజులు నన్ను దగ్గరగా చూసిందిరా. నేను ఒకరిని కొట్టానంటే అస్సలు నమ్మదు మామ. పాపం రవి. శృతి అరే శృతి ఎప్పుడో పోస్ట్ చేసింది. ఐ మీన్ రిలేషన్షిప్. ఎలా దొరుకుతారా ఈ అమ్మాయిలకు? ఒకరు కట్ అవడం ఆలస్యం, ఇంకొని సెట్ చేసుకుంటారు. అరే ఈ ఫోటోలో ఉంది ప్రణయ్ గాడే కదా. అవునరా, వెళ్ళి వానికి ఇద్దాంరా. పోదాంరా. తెలుసు మళ్ళీ నీ తమ్ముడు ఒక పేద రైతు, డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ కుటుంబాన్ని అవమానించాడు. వాడి పంట తగలబెట్టాడు, వాడిని చంపడానికి కూడా ప్రయత్నించాడు. చట్టాలను శిక్షించడానికి నువ్వే దేవుళ్ళగా చంపేద్దాం అనుకుంటావా? నేను తప్పు అన్నదానికి ఒప్పు అనే ధైర్యం ఈ చట్టాలకు లేదు. ప్రాణాలతో పోరాడుతున్న ఆ రైతుకు ఏమన్నా అయితే నీ తమ్ముడు శవం దొరికిన నువ్వు అదృష్టంగా భావించవచ్చు. రవి రవి విక్రమ్, నేను వదిలిపెట్ట విక్రమ్. అరే
అరే ఇది కరెక్ట్ కాదు. ఏంట్రా? ఆనంద్ గారు శృతిని లవ్ చేస్తున్న సంగతి నీకు తెలుసు, అయినా నువ్వు శృతి వెనక పడడం కరెక్ట్ కాదు. నేను తన వెంట పడలేరా, తనే నా అందం చూసి నా వెంట పడ్డదిరా. అరే ఆనంద్, తను నీలాంటి వాళ్ళని లవ్ చేసే అమ్మాయి కాదురా, తనకు నేను కావాలి, తను నా దగ్గర మాత్రమే ఉండాలనుకుంటుంది. సో తను వదిలేసి ఇంకేమైనా చూసుకో. అరే ఏంట్రా ఏంద్రా చెప్తున్నా, శృతిని వదిలే. ఎందుకురా సిన్సియర్ లవ్ చేస్తున్నా తెలుసా నీకు? సరే అరే నీ మంచి కోసం చెప్తున్నా, నువ్వు వదిలే శృతిని. వాడు ఇంత సిన్సియర్ లవ్ చేస్తున్నా తెలుసా? అరే నీ మంచి కోసం చెప్తాను రా, ప్లీజ్ వదిలేరా. చెప్పేది వినరా ఒకసారి. అరే ఏంట్రా మీ ప్రాబ్లం? అన్న వీడు ప్రియాని లవ్ చేస్తున్నాడట అన్న. అయితే నీకేంట్రా? వీడు కాలేజ్ టాపర్ అన్న, చెప్తే వినట్లేదు. ఎంతరా నీ పర్సెంటేజ్? 93. ఆ ప్రియా ఎఫర్లో నీ పర్సెంటేజ్ అంత ఉంటే గారా, వాడి మాట విని బుద్ధి చౌకపో. నాకు కూడా తను మర్చిపోవాలని ఉందిరా, కానీ మైండ్లోంచి వెళ్ళట్లేదురా. ఇప్పుడు అర్థమైందిరా నీ బాధ. నీ మైండ్లో నుంచి శృతిని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి ఒక ఐడియా ఉందిరా. ఏంట్రా? అరే ఏంట్రా ఇది? ఒకసారి ఆ బోర్డు చదవరా. అమ్మాయిల నుండి అబ్బాయిల్ని కాపాడే హాస్పిటల్. అరే ఇలాంటి హాస్పిటల్స్ కూడా ఉంటాయారా? ఉంటాయిరా, పద పోదాం. అరే చూసినవారా, ఇక్కడున్న అమాయకులందరూ అమ్మాయిల చేతిలో మోసపోయిన లేరా? చెప్పు ఏమైంది? అమ్మాయిలంటే పూర్తిగా అసహ్యం చేసింది డాక్టర్. ఓకే గుడ్, నీ వ్యాధి తగ్గిపోయింది, నువ్వు ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. బిల్ ఇస్తానన్నారు. బిల్ ఏం అవసరం లేదు, ఈ రోజుల్లో అమ్మాయిల నుంచి కొంతమంది అబ్బాయిలు కాపాడినా అదే చాలు మాకు. ఓకే థ్యాంక్ యూ సార్. చెప్పు. డాక్టర్, నాకు రోజు అమ్మాయిలు ఫోన్ చేసి వేధిస్తున్నారు డాక్టర్. అబ్బాయిగా అందంగా పుట్టడం నా తప్ప డాక్టర్? చిచ్చి, ఈ రోజుల్లో అమ్మాయిల నుంచి మనని కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. నాకు కూడా వాళ్ళతో మూవ్ అవ్వాలనిపిస్తాను డాక్టర్. నువ్వు అలా చేయొద్దు, సంకనాకిపోతావు. కాంపౌండర్, ఇతనికి క్లైమాక్స్ కట్ చేసిన మన్మధుడు, శేషు సినిమాలు చూపించండి. అలాగే నమ్మొద్దు ఆడవాళ్ళని సాంగ్ ఉంది కదా, ఇయర్ ఫోన్స్ సామ్సంగ్ ఇయర్ ఫోన్స్ లో పెట్టి హై వాల్యూలో వినిపించండి. ఓకే, తగ్గిపోతుంది, మీకు టెన్షన్ తీసుకోకండి. థ్యాంక్ యూ డాక్టర్, నా జీవితాన్ని కాపాడారు. అమ్మాయిలంటే విపరీతంగా ప్రేమ కలుగుతుంది డాక్టర్, వాళ్ళు మంచి వాళ్ళన్నట్టు పీడకలు వస్తున్నాయి. కాంపౌండర్, ఇతని ల్యాబ్కి తీసుకెళ్ళి మనం కొత్తగా రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, అవి చూపించండి. టెన్షన్ తీసుకోకండి, తగ్గిపోతుంది. సార్ రండి, ఇక్కడ జాయిన్ అయ్యారుగా, పర్లేదు రండి సార్, మీ వ్యాధి త్వరగానే తగ్గిపోతుంది. సరే కంగారు వెళ్ళాం పదండి. లోపలికి రండి సార్, అక్కడ వీడియో ప్లే అవుతుంది, చూస్తూ ఉండండి. అలాగే. నేను ఒక రోడ్ సివిల్ ఇంజనీర్ అండి. పని మానేసి సొల్లేయడం అంటే నాకు చాలా ఇష్టం. రోడ్ మీద ఉండే భిక్షగాలు అందరికీ భిక్షగాలు ఎలా మారాలో తెలుసుకున్నామంటే 100%కి 2% మంది డ్రీమ్ లెవెల్ ఆడి బిచ్చగాలు అయితే 98% మంది అమ్మాయిలకి తిరిగి బిచ్చగాలు అవుతున్నారు. అమ్మాయిని ప్రేమించడం వల్ల జరిగే నష్టాల గురించి ఒకదాన్ని క్షుణ్ణంగా చెప్తాను రండి. డాక్టర్ మా వాడు ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసిండు. పచ్చిగా చెప్పాలంటే వీడిని చీగొట్టి ఇంకొని లవ్ చేస్తుంది. వీడు మాత్రం అసలు ఆ అమ్మాయిని మర్చిపోతలేడు. సింపుల్, అమ్మాయి గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా గుర్తు తెచ్చుకోండి, సరిపోతుంది. దీనికి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెద్ద ట్రీట్మెంట్ కూడా ఏమీ ఉండదు. పోదాం పారా. థ్యాంక్ యూ సార్, నీ కంప్లీట్గా మారిపోయాను సార్, నీ కంప్లీట్గా మారిపోయాను. బాధపడకండి, బుద్ధి వచ్చింది. ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. ఇతనిలో చాలా మార్పు వచ్చింది, మనం విజయం సాధించాం సార్. ఐఎమ్ రియలీ హ్యాపీ. రే వద్దురా, నాకు ఈ శృతి వద్దు మామ, ఈ లవ్ వద్దు. లవ్ దరిద్రం రా, లవ్ అబద్ధం మామ. అరే ఇంతమందికి ఏమన్నా ఒకసారి గుర్తు తెచ్చుకోరా. లవ్ ఈస్ బ్యూటిఫుల్ ఫీలింగ్.
లవ్ ఇస్ గ్రేట్. అదంతా ఒకప్పుడు మామ, ఇప్పుడు చచ్చిపోయిందిరా. ఇక నుండి నా లైఫ్లో లవ్వే లేదు మామ. కరెక్ట్ మామ, నీకు అప్పుడే చెప్పిన శృతి కరెక్ట్ కాదని. అరే 1 వీక్ బ్యాక్ నువ్వేమన్నావు గుర్తుకొచ్చుకో మామ. అరే నా వాయిలో తెలియక మా అయ్య ఇంటి నుంచి బయటికి పంపించిండ్రా. 1 మంత్లో ఒక స్టేట్ని కొంటా. జగన్తో కూడా మాట్లాడినా. సరే ఉంటానురా. నా బతుకు కుక్క కంటే అద్మానమైంది. అరే మామ అయింది, నాకు టాటా ఏజెన్సీలో జాబ్ వచ్చిందిరా. మామ నువ్వు సూపర్ రా. కేకా రోజు పార్టీ అయ్యిగా. లేదు మామ, పెళ్లి చేసుకోవాలిరా. అరే ఇప్పుడే కదరా జాబ్ వచ్చింది, అప్పుడే పెళ్ళేంటి? కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం. లేదురా, అమ్మ నాన్న బ్రతుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండదురా. కానీ వాళ్ళ యాక్సిడెంట్లో చనిపోయాక బ్రతకాలంటే భయంగా ఉంది మామ. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేదిరా, నేను మళ్ళీ పుడతా అని. నాకు పెళ్ళైతే మా అమ్మ మళ్ళీ పుడుతుంది మామ. అరే మామ, శృతి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నాకు తెలుసు, నీకు పరిచయం చేపిస్తా. ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్ళి చేసుకో మామ. సరేరా. అరే నా ల్యాప్టాప్ లవ్ మూవీస్ అని డిలీట్ చేయరా, సైకో మూవీలు ఎక్కి అన్నీ. అలాగే కానీ మనోళ్ళందరూ పోయిలారా? అయ్యో మామ, వచ్చింది మనం ఇద్దరమేరా. ఒకసారి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందిరా. అరే పిచ్చారా నీకు? ఇప్పుడు నువ్వు బాధలు ఉన్నావురా, అలాగే అనిపిస్తుంది. కొన్ని రోజులు ఆగరా, ఆ బాధ పోతుంది. అంతేగాని సూసైడ్ అని పిచ్చి పిచ్చి కథలు పడకురా. మరి ఎందుకు బ్రతకలరా? అరే మనం రోజు ఈ బీర్ తాగుతాం కదా, ఈ బీర్ తాగడం కోసమైనా బతకాలరా. అరే మామ, ఇక నేను ఇంటికి వెళ్తారా? సరేరా. అరే మామ, అరే మామ, ఇది ఇది తీసుకోరా. ఇది ఇది నా ఫేవరెట్ డ్రాయర్ రా. ఇది చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి. నువ్వు సూసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడల్లా ఇది గుర్తుకు రావాలి మామ. జాగ్రత్తరా, ఓలెక్స్లో కొన్నా. అరే ఆనంద్, పెళ్ళి చేసుకుంటే అమ్మ పుడుతుందన్నావు. నేను సంతోషంగా ఉంచి అమ్మాయిని చేసుకుంటే రా అమ్మ పుట్టేది. నీకు ఆ శృతి కరెక్ట్ కాదురా. చెప్పురా, నువ్వు కామెంట్ పెట్టరా. ప్రణయ్గా ఎడిటింగ్లో పింపుల్స్ మొత్తం తీసేసినావురా అని. అరే ఈరోజు నైట్ తాగడానికి సిమ్రాంగాన్ని సెట్ చేసిన, అటు వేయేస్తా 5 నిమిషాలు అక్కడ కూర్చొని ఉండు. అరే ఇప్పుడే చెప్తాను, ఫోన్లో శృతి ఫోటో చూడకు, ఏడవకు, అర్థమైందా? ఓకేనా? అరే 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 మళ్ళీ మొదలు పెట్టినావా? అరే ఆపురా. ఎక్స్క్యూజ్ మీ, ప్రాబ్లం ఏంటి? ఓకే 23 సంవత్సరాల అబ్బాయి ఎందుకు ఏడ్చాడండి? లవ్ ఫెయిల్ అయ్యి తప్ప. ఓ, ఆ అమ్మాయి ఇంకోటితో వెళ్ళిపోయింది. అసలు ఎందుకు వెళ్ళిపోయింది? అది నేను. అరే అరే నువ్వు ఆగు, నువ్వు భయపడుతున్నావు అని వదిలేసి వెళ్ళిపోయిందంటే గలీజ్గా ఉంటుంది. నేను ఆ అమ్మాయికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను, నువ్వు సైలెంట్గా ఉండు. మావాడు పెద్ద రౌడే అండి, కనబడ్డ ప్రతి ఒక్కరిని కొడతాడు. మనిషి పుట్టాక రోజుకి 5 కొట్టపోతే నిద్ర ఎలా పడుతుంది? పచ్చిగా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో సూర్యబాయి లెక్క, కేజీఎఫ్ సినిమాలో రాఖీబాయి లెక్క. చూడ్డానికి అలా కనిపించట్లేదే. శృతి కూడా అలా అనుకొని లవ్ చేసింది, కానీ వీడెవడేం తెలిసాక వదిలేసి వెళ్ళిపోయింది. మావాడు రోజు ఆ ఫోటో చూసుకుంటా మస్తు బాధపడతాడు. అందులో తప్పేముందండి? తనకి కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయింది. చూడండి, ఒక అబ్బాయి ప్రేమించడం ఇంపార్టెంట్ కాదు, తనని అర్థం చేసుకునే అమ్మాయిని ప్రేమించడం ఇంపార్టెంట్. మేడం మీరు మాట్లాడడం గొప్ప కాదు, నాలాంటి ఎదవలకి అర్థమయ్యేటట్టు మాట్లాడడమే గొప్ప. అంటే ఒక ముఖ అర్థం కాలే. మిమ్మల్ని వద్దని మీ రౌడిజం చూసి వెళ్ళిపోయిన అమ్మాయిని తలుచుకొని మీరెందుకు బాధపడుతున్నారు? మర్చిపోవట్లేడు మేడం. చూడండి, శృతిని మర్చిపోవడానికి నాకు ఒక ఐడియా ఉంది. మీకు శృతి కాకుండా ఇంకేమంటే ఇష్టం? అంటే కొంతమందికి గర్ల్ ఫ్రెండ్ బుక్స్, గర్ల్ ఫ్రెండ్ సినిమా, గర్ల్ ఫ్రెండ్ బీర్, గర్ల్ ఫ్రెండ్ మ్యూజిక్. కొంతమంది గర్ల్ ఫ్రెండ్ సెకండ్ గర్ల్ ఫ్రెండ్ రా. సారీ.
చూడండి, ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి ఒక ఇష్టాన్ని మర్చిపోవడానికి ఇంకొక ఇష్టం ఉంటుంది. మౌనికి మొక్కలు అంటే చాలా ఇష్టం, వాటి గురించి బాగా స్టడీ చేస్తాడు. మరి ఇంకేంటి, ఫుల్ టైం మొక్కలతో స్పెండ్ చేయండి. ఫాస్ట్గా కాకపోయినా స్లోగా అయినా శృతిని మర్చిపోగలుగుతారు. అసలు ఇదంతా వర్కౌట్ అవుతుందంటారా? ట్రస్ట్ మీ, ఇట్ విల్ వర్క్ అవుట్. మీకు మీరే కొత్తగా కనిపిస్తారు. మీ పేరు? మై నేమ్ ఈజ్ వసుంధర. యూ కెన్ కాల్ మీ వసు. మీలో ఏమైనా చేంజ్ కనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజలందరూ విక్రమ్ మంచోడు అంటున్నాను. నేను వదిలేసిన కుర్చీలో వాడు కూర్చొని ఆనందపడుతున్నాను. పడని ఆనందపడని. ఏరా విక్రమ్, ఊళ్ళోని గురించి మాట్లాడుకుంటే చాలా సంతోషంగా ఉందిరా. నాకు మాత్రం సంతోషంగా లేదు బాబాయ్. ఏమైందిరా? నాన్న చౌకీ కారణమైన ప్రతి ఒక్కరిని చంపేంత వరకు నాకు మనశ్శాంతి లేదు, నాన్న ఆత్మకి శాంతి లేదు. సర్లే, నేను మళ్ళీ కలుస్తా. అలా సరదాగా వచ్చి కవ్వించి కనుమరుగయ్యి మాయాలోకంలో నన్నొదిలెల్లావే. పదే పదే పలుమార్లు పలుకుతూ నన్ను పలికిస్తూ ప్రతి చోట నీ పేరే పలికానే. ఓ మిస్ ఐలా. హలో వసుంధర గారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఎవరు? నేనండి. ఆ రోజు థిక్షక్స్లో కలిసాం, గుర్తుందా? చెప్పు. ఆ రోజు మీరు చెప్పినట్టే ట్రై చేశాను. ఇప్పుడు మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. సూపర్, ఇట్స్ వర్కింగ్ అన్నమాట. సో రోజు మీరు ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. ఐఎమ్ ష్యూర్ విల్ బికమ్ నార్మల్ అండ్ తెలంగాణ కూడా పచ్చిగా మారుతుంది. ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చావా? ఒక తాజ్మహల్ ఇచ్చాను, 1 కాఫీ కప్ డిజైన్ విత్ హర్ నేమ్, 3 డ్రెస్సెస్ అండ్ ఒక గోల్డ్ రింగ్ కూడా కొనిచ్చాను అనుకుంటా. కొంచెం బ్రెయిన్ కూడా కొనివ్వాల్సింది. ఏం లేదు, తనకు చలిగా ఉందంటే నా కోట్ కూడా ఇచ్చాను. ఓ, యు ఆర్ ఏ హీరో. ఏంటి అంటే జనరల్గా సినిమాలో హీరోలే కదా ఇలా చేస్తారు. యూనో సంథింగ్, తన కోపం వచ్చినప్పుడు తన కళ్ళు ఇంత పెద్దగా మారిపోతాయి, ఇంత సైజులో. మనసే నాది చలిని చూపే ఎదకే తగిలి స్వరమై పాడే పాటే యువరమై చేరే చోటే. సో శృతి, నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? ఇప్పుడు ఎందుకులే, వదిలే. అబ్బా చెప్పొచ్చుగా. యాక్చువల్లీ వీఆర్ నాట్ లవర్స్. తనకు నేను కావాలి, నాకు తను కావాలి. అంటే అంతే. మనం ఎవరైనా ట్రూగా లవ్ చేస్తే వాళ్ళని 24 గంటలు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాం. నేను తన కోసం చాలా ట్రై చేశాను, బట్ షీ నెవర్ డిడ్ దట్. చూసావా, రౌడీ లాంటి నిన్ను మొక్కల్ని ప్రేమించేలాగా చేశాను. రౌడీ ఎవరు? నువ్వేగా, అందుకేగా శృతి నిన్ను వదిలేసింది. యా యా యా. నీకో విషయం తెలుసా, ఆ రోజు నువ్వు రౌడీ అంటే నమ్మలేకపోయాను. ఆ తర్వాత యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, అప్పుడు నమ్మాను నువ్వు రౌడీ అని. అమ్మా, అంటే ఆవిడ కోసం చేసిన వీడియో ఈ వీడియోకి వర్కౌట్ అయిందా?
అరే మామ, శృతిని మర్చిపోయాను రా, కానీ ఇప్పుడు వసుని మర్చిపోలేకపోతున్నారా? మరి ఇంకెందుకు ప్రపోజ్ చేయి. కానీ వసు విజయ్ దేవరకొండ లాగా మాటకు ముందో రౌడీ వెనుకో రౌడీ అంటుందిరా. అంటే అవును కదా. బాబా ఎవర్రా ఈ టైంలో చెప్పరా. అరే రాజేష్, ఈరోజు ఎలాగైనా వసుకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? అరే ఏమైనా తేడైతే వసుతో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా బిస్కెట్ అవుతుందిరా. అలా ఏం కాదురా, తను అర్థం చేసుకుంటుంది. ఎందుకు నీకు చెప్పాలనిపించింది మామ. మామ ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడాలంటే ఫ్రెండ్ ఫోన్ కట్ చేసే ఈ కాలంలో నువ్వు నాతో మాట్లాడుతున్నావు చూడు, అదిరా ఫ్రెండ్షిప్ అంటే. ఇప్పటిదాకా జరిగిందంతా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షీ కెన్ అండర్స్టాండ్. ఆ తర్వాత చెప్పేస్తాను వసు ఐ లవ్ యూ అని. రే పెట్టేయి బే. బ్లడ్ హ్యూమన్ ఎమోషన్. చే బాబాయ్ ఒక సిగరెట్. వసు వసు ప్లీజ్ వసు, నేను చెప్పేది విను వసు. వసు నువ్వే చెప్పావు కదా ప్రేమించడం ఇంపార్టెంట్ కాదు, మనం అర్థం చేసుకున్న వాళ్ళు ప్రేమించడం ఇంపార్టెంట్ అని. నా లైఫ్ సూపర్ ఉంది వసు నీతో ఉంటే. నేను కోరుకునే హ్యాపీ వరల్డ్ నువ్వు. వసు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏం ఆలోచిస్తున్నావు? శృతి శృతి నేను లవ్ చేయలేదు. ఫ్రెండ్స్ అందరు ఏదో లవర్ ఉండాలంటే నేను వాళ్ళతో స్టాప్ ఇట్ అండ్ సే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నీ మొహం, నువ్వు చాలా చండాలంగా ప్రపోజ్ చేసావు తెలుసా కదా. ఆనంద్, నువ్వు కలిసినప్పటి నుంచి నాకు తెగ నచ్చేసావు. కానీ కానీ ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ప్రాబ్లం నువ్వు కాదు, నేను. మా ఊరి పేరు శ్రీరామపురం. మా అన్నయ్య పేరు విక్రమాదిత్య. అన్నయ్య అంటే చుట్టూ ఉన్న 10 ఊర్లు భయపడతారు. అంటే మీ అన్నయ్య మన పెళ్లి ఒప్పుకోడా? లేదు, నిన్ను ఒప్పుకుంటాడు. ఎందుకంటే నువ్వు రౌడీయేగా. అన్నయ్యకి నీలాంటి ధైర్యవంతులంటే చాలా ఇష్టం. అన్నయ్య ఎప్పుడు చెప్తుండేవాడు, అరే రే, నిన్ను పెళ్లి చేసుకునేవాడు నాకంటే ధైర్యవంతుడే ఉండాలిరా. నాతో పోటీపడి గెలవగల వీరుని తీసుకొస్తారా? నీకు ఒక పెద్ద రౌడీతో పెళ్లి చేస్తారా? నేను ఇన్నాళ్ళు ఎలాంటి రౌడీని పెళ్లి చేసుకోవాలని భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నీలాంటి మంచి రౌడీని పెళ్లి చేసుకుంటున్నాను. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. అంటే చుట్టూ ఉన్న 10 ఊళ్ళు చూసి భయపడే వాళ్ళన్నతో ఫైట్ చేసి నువ్వు ఓడించి గెలుస్తావా? ఇగో ఇదంతా కాదు కానీ సుమలత అనే కసకు ఫిగరు మా కాలనీలో ఉంది. దాన్ని పరిచయం చేస్తా, పెళ్లి చేసుకో. దానికి కన్నులు కూడా లేరు. కానీ వసు, నేను తన్ని ప్రేమించాను రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? వసుకు నిజం చెప్పిస్తారా నేను రౌడీని కాదని? అప్పుడు తను ఏం చెప్తే అది చేద్దాం. అరే వద్దురా, బాగోదు. వెళ్దాం పద. ఆనంద్, నువ్వు నా కోసం వస్తావని తెలుసు. ఈరోజు మార్నింగ్ ఊరి నుంచి అన్నయ్య మనుషులు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. నేను వెళ్తున్నా. వస్తున్నా. ఆనంద్, ఐ లవ్ యూ. నా గురించి నీకేం తెలుసో నాకు తెలియదు, కానీ నేను ఒక మామూలు అమ్మాయిని. చిన్నప్పటి నుండే అమ్మా నాన్న లేరు, అన్నయ్య దగ్గరే పెరిగాను. నాకు ఏం కావాలన్నా మా అన్నయ్య ఇచ్చారు. నేను కూడా మా అన్నయ్య ఏది ఇచ్చినా ఆనందంగానే తీసుకున్నాను. కానీ పెళ్లి విషయంలో మాత్రం అన్నయ్య చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోలేను. నువ్వు వచ్చి మా అన్నయ్యతో మాట్లాడు, మా అన్నయ్యను ఒప్పించు. వస్తావని, ఒప్పిస్తావని, భోజనం చేస్తారా? మనం పెళ్లి చేసుకుంటామని నమ్ముతున్నాను. వద్దులే బాను, ఇంటికి లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడానికి భయంగా ఉంది. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. మనం కలుస్తాం.
ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ సార్. హాయ్. నా పేరు చింతపండు. మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. లవ్ ప్రాబ్లమా? మీకెలా తెలుసు? మీ దరిద్రమైన మొహాలు చూస్తేనే తెలుస్తుంది మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని. ఏదైనా ప్లాన్డ్గా ఉండాలి. మా బాధ మీకేం తెలుసు సార్? ఇలా బాధలు ఉన్నప్పుడే లైఫ్లో నాలా హ్యాపీగా ఉండేవాడి గురించి తెలుసుకోవాలి. అంటే మీకు ప్రాబ్లమ్సే లేవు? ఉండవు, ఎందుకుంటాయి? నేను ఎప్పుడు ప్లాన్డ్గా ఉంటాను. చిన్నప్పుడు స్కూల్లో నేను స్టడీస్లో టాపర్ని. తర్వాత అమెరికాలో జాబ్ వచ్చేంత వరకు పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాను. ఇప్పుడు అమెరికాలో జాబ్ వచ్చింది, అందుకే ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చాను. చింతపండు గారు మీ లవ్ స్టోరీ చెప్తారా? అది తను ఎఫ్బీలో హాయ్ అని చెప్పింది. వావ్, ఇంటర్నెట్ లవ్ స్టోరీ. నేను హాయ్ అని చెప్పాను. తను మీరేం చేస్తున్నారన్నది. నేను అమెరికాలో జాబ్ అని చెప్పాను. తను వావ్ అని చెప్పింది. తర్వాత నా ఫోటో పంపించాను. తెగ నచ్చేసాను అంతే. ఇండియాలో ఇంతే సార్, జాబ్ నచ్చితే ఆటోమేటిక్గా ఫోటో నచ్చుతుంది. ఆ తర్వాత ఇంటర్నెట్లో పెళ్లి చేసుకున్నాం. ఈరోజు నా ఫస్ట్ నైట్ కోసం వచ్చాను సార్. మీరు కొంచెం చూసి చెప్తారా? మీ ఫస్ట్ నైట్ చూడడం బాగోదనుకుంటా. చిచి, అది కాదు సార్, ఫోన్లో అడ్రస్ అర్థం కావట్లేదు, కొంచెం చూసి చెప్తారా అని. రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. రైట్ వెళ్ళి లెఫ్టా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఈరోజు కోసమే ఐఎమ్ ఫుల్లీ ఎక్సైటెడ్ సార్. అమెరికాలో జాబ్ కొట్టాలని ధ్యాసలో పడిపోయి సింగిల్ గర్ల్, నో టచ్ సార్. స్టిల్ వెయిటింగ్ ఫర్ బ్యాటింగ్ సార్. సారీ సార్, ఈ ఫస్ట్ నైట్ అనగానే నేను కొంచెం ఎమోషనల్ అయిపోతాను సార్, ఏమనుకోకండి. పర్లేదు సార్, ఈరోజు రాత్రి బాగా ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పురా, ఏం చేద్దాం? ఏదైనా సలహా ఉంటే చెప్పురా. అరే, ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో మనకు సలహాలు ఇవ్వడానికి మన ఫ్రెండ్ సర్కిల్ ఒకడు ఉన్నారా? నువ్వు మర్చిపోయినవేమో. ఎవర్రా? సుజాతం. యూత్ ఐకాన్ సుజాతం. వాడే. ఇప్పుడు వాడు ఎక్కడుంటారా? నేనే. ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ది బెస్ట్ సొల్యూషన్ ఇచ్చేది నేనే. అందుకే నేను యూత్ ఐకాన్ సుజాతం. నేనేం పని చేసినా నలుగురికి ఉపయోగపడాలన్నదే నా పాలసీ. గురుగారు, మీరు బీర్ తాగుతారా? ఇప్పుడు నేను బియర్ తాగడం వల్ల నలుగురికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు గురూజీ. నలుగురికి ఉపయోగపడని పని నేను ఏది చేయను. గురువుగారు, నేను మా తమ్ముడు కౌల పిల్లలం. మేము పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా కౌలలే ఉండాలా? నీ పేరేంటి నాయనా? నా పేరు గరలాస్ బాత్రూమ్. గర్ల్స్ బాత్రూమా? కాదు గురూజీ, గరలాస్ బాత్రూమ్. మా తమ్ముడి పేరు బయాస్ బాత్రూమ్. మీ డాడీ పేరు పబ్లిక్ టాయిలెట్సా? అవును గురూజీ, మీకెలా తెలుసు? అనుకున్నా. మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి కౌలలు అవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఆ పేర్లు మార్చుకు సావండి. చూసావా, మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కానీ మనం వాటిని దగ్గర రానివ్వకూడదు. ఆనందంగా బ్రతకాలి. ఆనందం అంటే గుర్తుకొచ్చింది. నాకు ఆనందాన్ని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం రావు. ఇప్పుడు చూడు, మేము ఎంత హ్యాపీగా జాలీగా మాట్లాడుకుంటాము. హలో ఆనంద్. అరే మామ, ఒక ప్రాబ్లం వచ్చిందిరా. మ్యాథ్స్లో ప్రాబ్లమే ఉంటుంది. అరే మ్యాథ్స్ ప్రాబ్లం కాదురా, ఒక అమ్మాయి వల్ల ప్రాబ్లం వచ్చిందిరా. అరే నీకు తర్వాత కాల్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టే. బాయ్. వీలేరి రే ఆనంద్, నువ్వు చెప్పింది విన్న తర్వాత సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉందని అర్థమైంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరి డెసిషన్ వాడు తీసుకోవాలి. లైఫ్లో రిస్క్ ఉండాలి, కానీ అది క్యాల్కులేటెడ్గా ఉండాలని ఎంఎస్ ధోని చెప్పాడు. వసు కోసం రిస్క్ తీసుకోవాలనుకుంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉందో నువ్వు ముందే క్యాల్కులేట్ చేసుకోవాలి. ఈ అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి అని అనుకుంటే బోల్డ్ మంది అమ్మాయిలు. ఈ అమ్మాయిని వదిలేసి మర్చిపోయి వేరే అమ్మాయిని చూసుకో. అరే ఆనంద్, వసును మర్చిపోరా. మనం వసు కోసం పోతే వాళ్ళ అన్నయ్య ప్రాణం తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదురా. పర్లేదురా, వెళ్దాం. సరే అన్న, థ్యాంక్స్ అన్న. అరే ఆనంద్, ఎక్కడున్నావురా? అరే నేను సల్మాన్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చిందిరా. నువ్వు ఏడున్నావు? ఇప్పుడు అప్పు చేయడం ఎందుకురా? అరే మనం తెలియని ఊరికి పోతున్నారా, చేతిలోకి 20,000 30,000 అని ఉండద్దారా. సరేరా, ఓకే.
ఇంటికాడ ఉండమంటే నువ్వు అటు ఇటు తిరుగుతావా చెప్తే వినవా బాబు ఇంటికాడ ఉండమంటే అటు ఇటు తిరుగుతానంటాడు పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తాను అంటే ఏదైనా చేస్తారు ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది నువ్వు రారా నాతో వాడితో జాగ్రత్త బాబు అన్న థ్యాంక్స్ అన్న మా మనుషులను కాపాడినందుకు. సర్లే తీరా అన్న బ్యాగ్లో ఏముందన్నా? రే 30,000 డబ్బురా. 30,000 డబ్బా? వామ్మో అన్న అక్కడ ఎవడో దొంగతనం చేస్తున్నా? వాడెవడో దొంగతనం చేస్తే మనకెందుకురా? మనం హీరోలమన్నా. మనం హీరోలం ఏంట్రా? పదా మన సంగతి చెప్దాం పదా. రే దగ్గర రావద్దు, దగ్గరికి వస్తే చంపేస్తా. మర్యాదగా అక్కడ దొంగతనం చేసింది మాకు ఇచ్చిపోరా. ఇవ్వను. ఏం చేస్తావు? మా అన్న గురించి నీకు తెలియదు. మా అన్న పెద్ద తోపు. మా అన్న బ్యాగులో 30,000 ఉన్నాయి. అరే నాకు ఇప్పుడు అర్థమైందిరా మీ అమ్మ ఇంటికి ఎందుకు బయటకు వద్దన్నదో. మా అన్న చంపేస్తావా? చంపేస్తా నిజంగా. చంపేసుకో. దొంగ 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 హెల్ప్ మీ. దొంగ 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 మన బ్యాగ్ దొరికింది. ఏమైంది? థ్యాంక్ యూ సార్. ఈ బ్యాగ్లో 30,000 ఉన్నాయి. ఈ బ్యాగ్ తీసుకొని శ్రీరాంపూర్ వెళ్ళాలి. శ్రీరాంపూర్ అక్కడికి ఎందుకు? అక్కడ ఒక విక్రమ్ అనే వ్యక్తిని కలవాలి సార్. విక్రమా? వాడు నా మంచి ఫ్రెండ్. విక్రమ్ మీ ఫ్రెండా? అవును. ఆనంద్ సార్ ఒక్క సహాయం చేయండి సార్ ప్లీజ్ సార్. సార్ వాడు నా చాలా మంచి ఫ్రెండ్. వసు నా చెల్లెలు లాంటిది. వాళ్ళని నేను మోసం చేయలేను. సార్ సార్ నేను చాలా మంచోను సార్ నువ్వు మంచోడో కదా నాకు తెలియదు కదా. సన్మాన్ గురించి మీకు తెలియదు సార్. కాలేజీలో 85% వచ్చింది సార్. కనబడ్డ ప్రతి ఒక్కరు జెంటిల్మెన్ సూపర్ అనేవాళ్ళు సార్. పెద్ద కంపెనీలో జాబ్ కూడా వచ్చింది సార్. ఈ 6 monthsలో జాయిన్ అవుతాడు సార్. ప్రామిస్ సార్ ఇంకో 6 monthsలో జాబ్లో జాయిన్ అవుతాను. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు సార్. వసు నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం సార్. నేనే విక్రమ్ గారితో మాట్లాడచ్చు కానీ భయంగా ఉంది సార్. నీలా భయపడేవానికి తన చెల్లెనిచ్చి పెళ్లి చేయలేడు వాడు. ఒకసారి వెళ్తేనే కదా సార్ తెలిసేది. నేను ఎలాగైనా ఒప్పిస్తాను సార్. సార్ ప్లీజ్ సార్ ఒక్క హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. హలో విక్రమ్, నాకు చిన్న హెల్ప్ కావాలి. నా స్నేహితులు 2 పొలం రిజిస్ట్రేషన్ పని మీద శ్రీరాంపూర్ వస్తున్నారు. జాగ్రత్త చూసుకో దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కానీ జాగ్రత్త, ఏమాత్రం తేడా జరిగినా మేమిద్దరం మాట్లాడుకోలేం. విక్రమ్ నేను చాలా ప్రాణ స్నేహితులం. నన్ను నమ్మండి సార్. మీ ఫ్రెండ్షిప్కి ఏం ప్రాబ్లం రాదు. సరే సరే జాగ్రత్త. హలో సార్, మీకు అదృష్టం చాలా బాగుంది సార్. మీకు త్వరలోనే మంచి భార్య రాబోతుంది సార్. ఇగో మంచి భార్య దొరుకుతుంది, ఇండియా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి 3 నమ్మకాలు నమ్మను బాబాయ్. వేరే వాడిని చూసుకో. అరే ఇక్కడేం చేస్తున్నావురా? మళ్ళీ తిరిగి వస్తాం లేదని జ్యోతిష్యం చెప్పించుకుంటాను. రేపు పిచ్చి పిచ్చి మాట్లాడకరా. పచ్చి పచ్చిగా మాట్లాడితే అలాగే ఉంటుందిరా. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. చింతపండు ఏమైంది సార్? ఎందుకు వేస్తున్నారు? అమెరికా నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వచ్చాను కదా సార్. అవును. ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది సార్. అరే రే, ఈ అమ్మాయిలు ఇండియా అబ్బాయిలా మోసం చేస్తారు అనుకున్నా. మీరు అమెరికా నుంచి వచ్చిన మిమ్మల్ని కూడా మోసం చేసిందంటే అది మామూలు కిలాడి కాదు సార్. ఎట్లా మోసం చేసింది? ఒకరోజు ఫోన్ చేసి మీరేం చేస్తుంటారని అడిగాను సార్. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పింది సార్. ఏదో కాల్ సెంటర్లో పనిచేస్తుందేమో అనుకున్నాను సార్. కాదు కాల్ గల్లని మొన్ననే తెలిసింది సార్. అంటే నేను జస్ట్ హాయ్ చెప్పాను సార్. వాడేవాడు కాల్ చేశాడు, వెళ్ళిపోయింది. అరే ఫస్ట్ నైట్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఇండియాకి వచ్చారు సార్. ఏరవకండి సార్, ఎందుకు ఏడుస్తున్నారు? మీరు అమెరికా నుండి వచ్చారు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. అమ్మాయిల కరవా, నా మాట విని అమెరికాకి వెళ్ళండి. నేను అలాగే వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. కానీ పోలీసులు అరెస్ట్ చేసి పాస్పోర్ట్ లాక్కున్నారు సార్. పోలీసులు ఎందుకు పాస్పోర్ట్ తీసుకున్నారు? బ్యాగులో ఆకులు పెట్టుకుంటే అరెస్ట్ చేశారు సార్. బ్యాగులో ఆకులు ఉంటే ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులు దాన్ని గంజాయి అంటున్నారు సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? పాస్పోర్ట్ రావడానికి ఇంకో 2 weeks పడుతుంది సార్. ఆ లోపు ఎవరైనా తెలిసిన దగ్గర ఉండండి. సార్ ఏమైంది? మీరు ఏదో ట్రిప్కి వెళ్తున్నట్టున్నారు సార్. నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి సార్. మీరు తప్ప నాకు తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు సార్? చింతపండు గారు, మేము వెళ్ళే ప్లేస్లో అందరు రౌడీలు ఉంటారు సార్. నేనే అందరికంటే పెద్ద రౌడీని సార్. మీరు నన్ను తీసుకెళ్ళకపోతే నేను చచ్చినంత ఒకటే సార్. తీసుకపోయినా అది జరుగుతుంది సార్. వెళ్దాం రండి సార్. చింతపండు గారు, ఇప్పుడే చెప్తాను, అక్కడ ఏం జరిగినా నాకు సంబంధం లేదు సార్. మీరు నాలోని వైలెంట్ యాంగిల్ని చూడలేదు. పదండి సార్ వెళ్దాం. లెట్స్ హావ్ సమ్ ఫన్. అరే చింతపండు గారు ఎర్రా? ఏమో బస్సులో మనతో వచ్చాడు, అడవులో మనతో వచ్చాడు. ఇప్పుడేంద్ర కనబడతలేడు? ఏమో నాకేం తెలుసు. భయపడి పారిపోయింది అనుకుంటా. ఇదిగో అన్న, ఈ ఊరోళ్ళతో కొంచెం జాగ్రత్త, నరుకుతారు. చూసావారా పల్లెటూరు ఎంత ప్రశాంతంగా ఉందో? అయినా పల్లెటూరు కదా, పచ్చగానే ఉంటుంది కదా. అరే ఎక్కడని తిరుగుతావురా? విక్రమ్ గారి ఇల్లు ఎక్కడో కనుక్కోరా. సరే
బ్రదర్ భయ్ ఇక్కడ విక్రమ్ గారి లెక్క చెప్తారా? విక్రమ్ గారి బాగా తెలుసు అనుకుంటారా? భయ్ ఏమైంది? సాయంత్రం తాగడానికి 500 కావాలి, అదే చూస్తాను. ఇప్పుడు చెప్పండి, అడుగుతున్నా. అదే విక్రమ్. విక్రమ్ అంటే ఇద్దరు ఉన్నారు. అదే విక్రమ్ పేరు చెప్పగానే భయపడతా చూడు, ఆ విక్రమ్. విక్రమ్ విక్రమ్ మళ్ళీ ఏమైంది భయ్యా? సాయంత్రం సినిమా పోగొట్టున్నా భయ్యా, ఇంకో ఎందుకు ఖర్చు అయితేమో అని. చెప్పండి. విక్రమ్ వీడేంట్రా డబ్బులు తీసుకొని పారిపోయాడు? విజయమ్మాల చుట్టామనుకుంటారా? అరే ఇట్లుందేంట్రా, ఎమ్మలోకానికి వచ్చినట్టుందిరా. అరే ఏం కాదురా, వెళ్దాం పద. అరే భయపడకరా. అరే నువ్వెందుకు భయపడుతున్నావురా? అవును కదా. అరే మరి ఎమ్ముర్రా. వ్యవసాయం గొప్ప వ్యాపారం ఎమ్మెల్యే గారు, ఇందులో మోసాలు వద్దు. అవసరమైతే తప్పు చేసిన వాడిని చంపేయండి, నరికేయండి. వాడు గనుక దొరికితే నేను వాడిని ప్రాణాలతో వదిలిపెట్టాను. నేను మిమ్మల్ని భయపెడుతున్నా అనుకోకండి, నేను ఇంకా భయపెట్టడం మొదలు పెట్టలేదు. ఉంటాను. బాను అన్నా, బాబాయ్కి 500 కావాలన్నాడు, ఇవి తీసుకొని ఇచ్చేయి. సరే అన్న. విశ్వ పంపింది మిమ్మల్నేనా? అవును సార్. బాను వీళ్ళేదో పొలం పని మీద వచ్చారంట, అది అయిపోయేంత వరకు ఇక్కడే మన దగ్గర ఉంటారు. మీరేనా? అవును సార్. అవును సార్. పదండి. ఇదే మీరు ఉండాల్సిన ఇల్లు. ఒక్క నిమిషం. ఆయాసం వస్తుంది. అంటే ఏంటి సార్ ఇది? నా వైలెన్స్ వీళ్ళందరి మీద ఎలివేట్ చేయడానికి నేనే డబ్బులు ఇచ్చి మరీ అరేంజ్ చేశాను. ఇప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ? నేను రౌడీ అని వీళ్ళందరూ నమ్మాలి కదా సార్, అందుకే పేమెంట్ ఇచ్చి మరీ అరేంజ్ చేశాను. రాజమౌళి సినిమాలో కూడా ఇంత వైలెన్స్ ఉంటుందో ఉండదో? ఇక్కడ రౌడీలు వైలెన్స్ అన్నారు కదా సార్, ఎక్కడ సార్ రౌడీలు ఎక్కడ సార్? ఓ ఇతనే నా రౌడీ, క్యూట్ బాయ్, చిన్నపిల్లలా ఉన్నావు. ఇదిగోమ్మా చాక్లెట్, చప్పరించు, బాగుంటుంది. ఎవడరా నువ్వు? పండు, చింతపండు, 1 కిలో చింతపండు. పుచ్చిపోయిన పండ్లు ఎక్కున్నావు, నువ్వు చింతపండు ఏందిరా? అన్నా నువ్వు కొట్టిన రౌడీలు కోమలాగా వేరాట అన్న, ఇందాకే డాక్టర్ చెప్పారు. సార్ వాడు ఎస్ మనం సెట్ చేసినోడే. రేయ్ వీడే కోమా నుంచి లేచి వచ్చినట్టున్నాడు, వీడి కొడితే కోమాలకు పోవడం ఏందిరా? డాక్టర్ని సరిగా చెక్ చేయమని పో. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు కూడా నాకు నచ్చలే. సార్ ప్లీజ్ సార్, ఒకరికొకరు నచ్చడానికి మనం పెళ్లి చూపులకు రాలేదు సార్, పొలం పని మీద వచ్చాం సార్. ఈ పని అయిపోతే మేము వెళ్ళిపోతాం సార్. ప్లీజ్ సార్. పండు గారు సార్ ప్లీజ్. 1000 మంది, 2000 మంది, 3000 మంది. వీడొకడు సర్కస్లో చింపాజీ లెక్క చెప్తాను. ఏం చేస్తానా? ఈసారి నువ్వు కట్టలేదు, నూరుతున్నాను. సినిమా పోదా వస్తావా? సినిమాలో చంపుకోవడం, నరుక్కోవడం ఉంటుందా? ఇది ఫ్యామిలీ సినిమానే. ఫ్యామిలీ సినిమా అంటే భార్య భర్తని నరుకుతుంది, భర్త భార్యను చంపుతాడు, లేదా భార్య భర్తలు ఇద్దరు కలిసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కసా కసా ముక్కలుగా నరుకుతారు, అంతేనా? ఫ్యామిలీ సినిమా అంటే అనుబంధాలు అపేతలు ఉంటాయి. అయితే నేను రాను. నేను సినిమా చూడాలంటే మినిమం 500 మర్డర్లు ఉండాలి. దీనికి బాహుబలి సినిమా సీడీ వేసి చూపించండి, అందులో 500 కాదు 1000 మర్డర్లు ఉంటాయి. వీడికి అలా అర్థమైందా? ఎందుకు పుట్టినలో మనుషులు సినిమాకి రమ్మంటే వస్తలేరు. అంటే వీళ్ళు సినిమాకి వెళ్తారు, ఇంట్లో వస్తు ఒకతే ఉంటుంది. అరే ఆనంద్, బా ఈ పిల్ల ఒకటి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అసలు దీన్ని వసు ఏ వసు 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 నాకు తెలుసు నువ్వు వస్తావని.
నీ మీద నమ్మకం, నా ప్రేమ మీద నమ్మకం. అది వసు, నీకు నిజం చెప్పాలి. ఈ ఊళ్ళో నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నాలో ఉన్న వైలెన్స్ నిద్రలేపినూరు సార్. ఇది ఏమైతుంది ఏం కాదో. ఎందుకు ఇట్లా చేసినవరా? ఇంకోసారి చేస్తావా? వీళ్ళు సినిమాకి వెళ్తున్నారు కదా, ఇక్కడ రండి. ఇంకోసారి చేస్తావా? ఐటమ్ సాంగ్ లేదని వెనక్కి వచ్చేస్తుంటారు సార్. దున్నపోతులా ఉన్నాడు. వీనికి సినిమా టికెట్ దొరకలే, దొరికి నేను అబద్ధం చెప్పిండు. అబద్ధం ఆడా? ఇలాంటి వాళ్ళని కళ్ళలో కత్తులు పెట్టి పడవాలి, నోట్లో నిప్పులు పోసి మింగమనాలి సార్. ఇలా అబద్ధాలు ఆడే వాళ్ళ వల్లనే మనలాంటి వాళ్ళకు అబద్ధాలేంటో నిజాలేంటో తెలియకుండా పోతుంది సార్. ఏందో ఆగవా? ఇలా అబద్ధం ఆడే వాళ్ళని అడ్డంగా నరికేయకుండా అబ్బా బాబు అని చెప్పి అమ్మాయిలకు మసాజ్ చేసి నోడు చేస్తున్నావా? ఇప్పుడు నాకు తెలుసు మీ అన్నయ్యకి నేను నచ్చనని, బట్ ఐఎమ్ డ్యామ్ షూర్ మీ అన్నయ్య నేను ఒప్పిస్తాను. వసు, ఐ డోంట్ నో. నేను నాకంటూ అని గుర్తించేది నీ గురించి మాత్రమే. నువ్వు నాకు ఎప్పుడు దగ్గరగా ఉండాలి. ప్లీజ్ వసు. మీకు గుండె ధైర్యం ఎక్కువనే సార్. సార్ అంటే మీరు మార్నింగ్ సినిమాకి వెళ్ళాలంటే ఇంటికి వెళ్తారు. అవును. ఈ విషయం ఆనందకి చెప్పాలి. ఎందుకు సార్? ఉండండి సార్, చెప్పాలంతే. అరే ఆనంద్, ఎక్కడ్రా? బాణ వాళ్ళు సినిమాకి వెళ్ళలేదు, ఇంటికి వస్తాళ్ళు. తొందరగా వచ్చేసి. ఓకే ఓకే వసు, నేను మళ్ళీ కలుస్తాను. వసు, నన్ను నమ్ముతున్నావా? ఓకే బాయ్. విక్రమ్, మీ నాన్నగారి మర్డర్ ఫైల్ ఓపెన్ చేశాను. దాని గురించి నిజం చెప్పాలి. వీడే విక్రమ్, మీ నాన్న చంపింది. విని చంపాలి, చంపాలి, చంపరా, చెప్పరా. ఎందుకు చంపవరా విక్రమ్? వీడే విక్రమ్, వీడిని చంపాలి. వీడే విక్రమ్, వీడే మీ నాన్న చంపేప్పుడు చంపే విని, చంపే నన్ను క్షమించురా. నాన్న చచ్చిపోతాడని అనుకోలేదురా. నీకు చెప్దాం అనుకున్నాను రా. డబ్బు కాచబడి చేశాను రా. నన్ను క్షమించురా. నిన్నే బాబాయ్, నన్ను చంపితే ఏం వస్తుందిరా? నన్ను క్షమించురా. సార్ నాకు కనిపించకు. వెళ్ళిపో. ఎవరండి మీరు? ఊరు కొత్తగా కనిపిస్తున్నారు. విక్రమ్ గారి ఇంటికి వచ్చాం. ఓ, విక్రమ్ గారి ఇంటికి వచ్చారా? ఆయన మీకు తెలుసా? నాకేంటండి బాబు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఆయన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఆయన ఎవరి మాట వినారా? వినరండి. ఎవరికి భయపడరా? భయపడరండి. భయపడే వాళ్ళంటే కూడా ఆయనకి ఇష్టం లేదండి. విక్రమ్ గారికి రిలేషన్స్ ఎవరైనా ఉన్నారా? రిలేషన్స్ అంటే ఒక ఆనున్నాడండి, వాళ్ళ నాన్నకి స్నేహితుడండి. బాబాయ్కి 2000 కావాలంట, ఇచ్చేసి. విక్రమ్, నువ్వు వాడిని గుడ్డిగా నమ్ముతున్నావు. వాడు నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. అయినా విక్రమ్కి ఏం సలహా కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్తారండి. అలాగే ఆయనకు చిన్నాను ఉన్నాడండి. ఆడు చేయని తప్పుపోనంటూ ఏది లేదండి. ఇలా చిన్నాన్నకి ఎప్పుడైనా డబ్బులు కావాలంటే వెళ్ళి విక్రమ్ని అడుగుతాడండి. ఈ విక్రమ్ కూడా మా చిన్నాన్న కదండి డబ్బులు తీసిస్తాడండి. అయినా విక్రమ్ గారికి ఉన్న ఈ ఊళ్ళో ప్రకాశన వాడికి భూముల విషయంలో గొడవలు ఉన్నాయని సమాచారం అండి. అది ఎంతవరకు వచ్చిందో మనకు తెలియదండి. పొద్దున్న లేస్తే మనకు బొరుబొండాల వ్యాపారం అండి. విక్రమ్ గారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? విక్రమ్తో శత్రుత్వం పెట్టుకునే ధైర్యం లేదండి. కానీ విక్రమ్లో బతకడానికి చాలా మంది ట్రై చేస్తుంటారండి. అందులో ఓడిపోయిన మాజీ సర్పంచ్ కొడుకు ఒకడండి. ఓడిపోయిన సర్పంచ్ కొడుకు ఎవరో మీకు తెలియదు కదా? రండి చూపిస్తా. కొట్టన్నా విక్రమ్, కొట్టన్నా కొట్టన్నా విక్రమ్, కొట్టు 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 విక్రమ్, కొట్టు 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 కొట్టన్నా.
కొట్టరా. అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, కొట్టరా. అయ్యా వద్దయ్యా. అయ్యా ట్యూబ్లైట్ పగిలిందయ్యా. నాది కూడా రా. ఎందుకురా పందిలా తింటావు? ఆ విక్రముల ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవచ్చుగా, కాస్త పవర్ఫుల్గా తయారు కావచ్చు కదరా. వేస్ట్ ఫెలో. అరే శంకర్, అయ్యా. విగ్రహం లేక పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలరా? అరే పంచాయతీలు చేయాలయ్యా. మీరు ఎక్కడ గొడవ జరిగినా అక్కడ ఉండాలి. ప్రజలకు మీరున్నారని భరోసా ఇవ్వాలి. ఎవరైనా ఫోన్ చేసి అనుకో ఎత్తద్దు, కట్ చేయాలి. నేను మళ్ళీ ఫోన్ చేస్తారా, బిజీ ఉన్నానాలే. అవునా? అది సంపదాన్ని ఫోన్ చేయరా? అయ్యే. హలో ఇగో అన్న మాట్లాడుతూ అన్న మాట్లాడు. హలో సంపత్, నేను కొద్దిగా బిజీ ఉన్నారా? నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే, ఫోన్ పెట్టాయి. అరే అక్కడేమో గొడవ జరుగుతుంది, పంచాయతీ చేద్దాం పారా. అరే అరే ఆగండి 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 ఆగండి. ఎందుకు కూడా పడుతున్నారు? పెద్ద మనిషి నీ ఉన్నా కదా. నా కూతురు తీసుకెళ్ళాడు, నేను ప్రేమించాను, తీసుకెళ్ళాను. అంతేగా, నీ కూతురు వాడు తీసుకెళ్ళాడు. సంవత్సరం తర్వాత వాని కూతురు నువ్వు తీసుకెళ్ళు. చెల్లికి చెల్లవుతుంది. ఇదే నా తీర్పు. ఈరోజు నా పుట్టినరోజు నాన్న, నన్ను ఆశీర్వదించండి. లేరా నానాలే, ఎప్పుడూ తిడుతున్నాను, బాధపడకురా. తండ్రిని మించిన తనయుడు కావాలనేది నేను కోరుకునేది. తండ్రిని మించిన తనయుడా? అరే శంకర్, అయ్యా తండ్రిని మించిన తనయుడు అంటే ఎవర్రా? ఏం లేదయ్యా, మీ నాన్న ఒక పని ఒకసారి చేసిండు అనుకో, మీరు 2 సార్లు చేయాలి. అంతే. అంతేనారా? అంతేనయ్యా. అప్పటి నుంచి ఆ చెంచారావు గారు విక్రమ్లా ఎలా ఎదగాల అని ప్రయత్నిస్తూనే ఉన్నాడండి. సరే సార్, ఓకే. అన్నతోటి మాట్లాడ చెప్తా సార్. అన్నా, హైదరాబాద్ నుంచి కలెక్టర్ ఫోన్ చేసిండు. ఆ భూముల కోసం మాట్లాడడానికి రమ్మంటాడు. సరే వెళ్ళు. సరే అన్నా. బాను అన్నా జాగ్రత్త. నా సంగతి ఏమో కానీ నువ్వు జాగ్రత్త అన్నా. నాన్న విషయం తెలిసినప్పటి నుంచి బాగా ఆలోచిస్తున్నావు అన్నా. ఎక్కువ ఆలోచించకు. వెళ్ళొస్తా. ఐ హేట్ వెయిటింగ్. న్యూ డే, కొత్త పరిచయాలు, కథలు, కావ్యాలు అన్నీ మన మాటలే. నాకు తెలియని చిన్న అబద్ధం. అమ్మ, నాన్న. ఇంట్లో ఫోన్ యూజ్ చేయడం నా వల్ల కాదు. అన్న ఏందన్న వాడు చింతపండు గాడు, నేను యూజ్ బాగా ఓవర్ చేస్తాను వాడు. రేయ్, వాళ్ళు విక్రమణ కోసం వచ్చిండ్రా, అందుకే ఊకుంటానా. దేనికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు చెప్తా వాని సంగతి. ఏమై భాను, ఓ పిల్లని చూడవా? అమ్మాయ్యా, ఎందుకు? యూనో పెళ్లి చేసుకుందామని. నీకెవడితే పిల్లను? ఇవరా ఛీ, పెళ్ళికి కూడా పనికిరా మనం. అనవసరంగా వెళ్ళని అడిగి వచ్చానే. నా నువ్వు వెళ్ళి వానితోటి మాట్లాడు. నాకు ఇంకోటితో పనుంది. నేను వెళ్ళి వానితో మాట్లాడతా. ఏదో పొలం పని అన్నావు, అయిపోయిందా? అయిపోతుంది సార్. ఎప్పుడవుతుంది? ఐఎమ్ సారీ సార్, మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఏయ్, ఇప్పటి వరకు నన్ను ఎవరు మోసం చేయలేదు. మొట్టమొదటిసారిగా మీరు మోసం చేశారు. నమ్ముకున్న నా స్నేహితుడు మోసం చేశాడు. ఎప్పటికీ మా నాన్న చెప్తుండేవాడు, సమాజం మోసం చేస్తుంది, జాగ్రత్తగా ఉండమని. ఇందులో అయినా తప్పేం లేదు సార్. నేనే మీ చెల్లిని ప్రేమించాను. మీకు చెప్పే ధైర్యం లేక అతని హెల్ప్ తీసుకున్నాను సార్. నాతో మాట్లాడే ధైర్యం లేని వాడికి నా చెల్లెల్ని ఎలా పెళ్లి చేస్తాననుకున్నావు? అదేం లేదు సార్, ఏం చేయాలో అర్థం కాలేదు సార్. మీరు కోపంలో ఉన్నారు సార్. కోపం తగ్గాక ఆలోచించండి సార్. సార్ నేను మంచోను సార్, నాకు జాబ్ కూడా ఉంది. వసు నాతో హ్యాపీగా ఉంటుంది సార్. నా చెల్లెలు ఎవరితో హ్యాపీగా ఉంటుందో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. సార్ సార్ వసు
ఆనంద్ తెలుసా నీకు? తెలుసు. అంటే అందరూ కలిసి నన్ను మోసం చేస్తారా? లేదన్నయ్య, అతను నేను ప్రేమించాడన్నయ్య. నేను రమ్మంటేనే ఇక్కడికి వచ్చాడన్నయ్య. ఇందులో అతను తప్పేం లేదన్నయ్య. అందరూ కలిసి నన్ను మోసం చేస్తారా? చంపేస్తా ఒక్కొక్కరిని. ఒక్క నిమిషం సార్, మీతో మాట్లాడాలి. సార్, నేను ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు సార్. మీరు కరెక్ట్ సార్. నా అలా భయపడేవాడికి జీవితంలో ఏది దక్కదు. అందుకే భయాన్ని వదిలేశాను సార్. ఇందులో వసు తప్పేం లేదు సార్. మీతో ఫైట్ చేసి గెలిస్తే వసుని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు సార్. నాకు తెలుసా నేనేం మాట్లాడుతున్నాను. వసు నాకు కావాలి. నాకు ధైర్యం ఉందని నిరూపించుకుంటాను సార్. సార్ 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 నాకు తెలుసా నేనేం మాట్లాడుతున్నాను. వసు నాకు కావాలి. నాకు ధైర్యం ఉందని నిరూపించుకుంటాను సార్. ఇందులో వసు తప్పేం లేదు సార్. మీతో ఫైట్ చేసి గెలిస్తే వసు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు సార్. నాకు తెలుసా నేనేం మాట్లాడుతున్నాను. వసు నాకు కావాలి. నాకు ధైర్యం ఉందని నిరూపించుకున్నాను సార్. వసు తప్పేం లేదు సార్. నాకు తెలిసి ఫైట్ చేసి గెలిస్తే వసు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు సార్. నాకు ధైర్యం ఉందని నిరూపించుకున్నాను సార్. ఆ విక్రమ్కి చెప్పండి, వ్యవసాయం ఊరి చివరన పొలాల్లో చేసుకోవాలి. ఊరి మధ్యలో భూములు బిజినెస్కి ఉపయోగపడతాయి. దాని వాల్యూ 4 కోట్లు. గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. కానీ విక్రమ్ ఒప్పుకోడు కదా. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకు అలయన్స్ కావాలి. మాట్లాడు, వెళ్ళు. చూడు విక్రమ్, ఇది వాళ్ళ సామ్రాజ్యం. ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకయ్యా పిచ్చి ప్రజల పొలాల కోసం ఈ తాపత్రయం? వాళ్ళు తలుచుకుంటే నిన్నేమైనా చేయగలరు. సర్వనాశం చేస్తారు. చివరి నిన్ను చంపేస్తారు కూడా. ఎందుకయ్యా ఇంత ఆవేశం? ఎవడి సామ్రాజ్యం? ఎవడు పెద్ద? ఎవడికి పెద్ద? నిన్ను పంపించిన వాడికి చెప్పు. వాడనుకున్నవేవి జరగవని ఇక్కడ. నాన్న, ఏమైంది నాన్న? ఆ విక్రమ్ నన్ను ఒకటి తన్నాడురా. ఎన్ని తన్నాడు నాన్న? ఒక్కటే, నీకెందుకు అదంతా? నిన్నొక్కటి తన్నాడంటే నేను 2 తన్నించుకుంటేనే తండ్రిని మించిన తన అవుతానన్నమాట. ఓకే, నేను వెళ్తున్నా. ఒక్కటి తనకే నా పర్వంతో పోయిందిరా. నీకెందుకురా ఇదంతా? నమస్తే కాన్ బాబాయ్. నమస్తే. విక్రమ్, ఏంటి విక్రమ్ ఇలా వచ్చావు? వసును కోపడ్డా బాబాయ్. ఇంతవరకు ఎప్పుడు ఇలా కోప్పలేదు. తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. నాకు తెలుసు, విశ్వం అంతా చెప్పాడు. నీకేంటి, నీ చెల్లెళ్ళకి అత్యంత ధైర్యవంతం నుంచి పెళ్లి చేయాలి. ఇక్కడ అందరూ నిన్ను చూస్తే భయపడతారు. అలాంటిది నీ ముందు నిలబడి నీతో తలబడదామంటున్నాడు. వాడు మారిపోయాడు. నీ చెల్లెళ్ళ కోసం ఇక్కడ అందరినీ ఎదిరిస్తాడు, నిన్ను కూడా. ఆ చెల్లెల్ని ప్రేమిస్తున్నా నాతో చెప్పడానికి భయపడేవాడికి నేను ఎలా ఇచ్చి పెళ్లి చేస్తా? బాబాయ్, నాన్నకు మాటిచ్చా. ఎప్పుడూ మీ నాన్నకి ఇచ్చిన మాట కోసం ఇప్పుడు వసు ఆనందం దూరం ఉంచడం చాలా పెద్ద తప్పు. ఆ పిల్లవాడికి మంచి ఉద్యోగం కూడా ఉంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. మన వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే తోడుగా మనం ఉంటాం. మన వాళ్ళే కష్టం వస్తే మనం ఉండి ఉపయోగం లేదు. నువ్వే ఆలోచించుకో. విక్రమ్ విషయంలో నీకు సాయం చేస్తా, నీకు అండగా ఉంటా. థ్యాంక్ యూ సార్.
ఆ విక్రమ్ గారిని చంపేద్దాం. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆ విక్రమ్ గారిని చంపడం ఏమిటి? వాడికి తెలిస్తే ఇంకేనా ఉందా? పొద్దున్నే వాడు తనినందుకు నాకు ఇంకా గుండెల్లో నొప్పి పోలేదు. వాడికి తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరినే చంపేస్తాడు. ఆ విక్రమ్ చెప్పడానికి ఎందుకు భయపడతారు? నాతో కలవండి. హలో హలో విక్రమ్ 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 చెప్పడానికి ఆయుధం లేదా? నేను మీకు సాయం చేస్తాను. మీరు విక్రమ్ వాళ్ళ బాబాయ్ కదా? అవును. మిమ్మల్ని నమ్మాలి. సొంత అన్నయ్యని చంపినవాడిని. సొంత రక్తం చంపడం నాకో లెక్క. కానీ విక్రమ్ని చంపితే వచ్చే డబ్బులు వాటా కావాలి. వాటా మాత్రమే కావాలి. నేను కూడా నీనాటి కోసం ఎదురు చూస్తున్నా. ఎప్పుడు చంపుతాం మరి? ఇప్పుడే చంపాలి. చెల్లెలి ప్రేమ, నాన్న చావుతో మానసికంగా చాలా బాధలో ఉన్నాడు. ఇప్పుడు చంపితేనే చాలా సులువు. చచ్చిపోయాడు విక్రమ్, చచ్చిపోయాడు. అరే ఏం మాట్లాడుతున్నావరా? తాగి మాట్లాడుతున్నావా? మనుషుల్ని పంపించాను, విక్రమ్ చంపేశారు. చచ్చిపోయాడు. రే నాకు చెప్పాలి కదా నువ్వు. నీకు కావాల్సింది కూడా విక్రమ్ చావే కదా, నీకెందుకు చెప్పడం అని చంపించేసి చచ్చిపోయాడు. తాగిపోతున్నా ఎలా? విక్రమ్ ఇదంతా ఎందుకు చేసావు? కావాలని చేశాను సార్. నిన్ను కూడా చంపేసి ఉండేవాళ్ళు తెలుసా? నేను చనిపోయినా పర్లేదు సార్, మీరు బ్రతుకుండాలి. మీతో పాటు 10 ఊర్లు సంతోషంగా ఉంటాయి సార్. ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు. మా బాబాయ్ చేసుంటాడు. వాడిని అప్పుడే నరకుండాల్సింది. కాదు సార్, అతను కాదు. అయితే ఆ మల్లికాడే చేసుంటాడు. లేదు సార్, మీ గొడవల గురించి తెలిసాక అతన్నే కలిశాను సార్. కానీ మల్లిక్ని నేను ఇంతకు ముందే కలిశాను. అది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి విక్రమ్ గారి చెల్లెలని తెలిసింది. కానీ విక్రమ్ గారిని ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు. అదెవరో కనుక్కోవాలి. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత మల్లిక్ నాకు సహాయం చేశాడు. సర్పంచ్ నారాయణకు మిమ్మల్ని చంపాలనే కోపం మనసులో ఉందో లేదో కనుక్కున్నాడు. అప్పుడు అర్థమైంది, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది సర్పంచ్ నారాయణ కాదు, ఇంకెవరో ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మీ బాబాయ్ రాయుడు మిమ్మల్ని చంపడానికి కక్షతో మల్లిక్ దగ్గరికి వెళ్ళాడు. ఆ విషయం మల్లిక్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. చంపడం చావడం అంటే భయపడే నేను
మిమ్మల్ని ఎవరో చంపబోతున్నారు అనగానే మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకోవాలనిపించింది సార్. ఒకరోజు మీకేదో మీటింగ్ ఉందని హాస్పిటల్లో డబ్బులు కట్టమని నాకు ఫోన్ చేశారు, గుర్తుందా? నేను వసు దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తుంటే దారిలో విక్రమన్న అనే అరుపులు వినిపించే. కొద్దిసేపటికి ఎవరో పరిగెడుతున్నారు. ఆ రోజే అనిపించింది మిమ్మల్ని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నేను మీ దగ్గరికి వచ్చేసరికి మీరు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అంతే, హాస్పిటల్కి తీసుకెళ్ళి కాపాడుకోగలిగాం. మిమ్మల్ని చంపాలనుకున్నది మీరు అనుకున్న వాళ్ళు ఎవరు కాదు సార్. ఎవరు? ఎవరు అని అడిగారు కదా సార్. పదండి సార్, వెళ్దాం. అవును, నేనే చంపాలనుకున్నాను. ఎందుకో తెలుసా? మీ నాన్న నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అర్థం కాలేదా? మీ అమ్మ ఆరోగ్యానికి ఒక్కరోజు ఖర్చంతో తెలుసా? 72,000. అంతా ఎవరిచ్చారనుకున్నావు? నేనిచ్చాను. మీ నాన్న రోజు నా ఇంటికి వచ్చేవాడు, నన్ను బతిలాడుకునేవాడు, నా కాళ్ళు పట్టుకునేవాడు. ఒకరోజు నా పొలం రస చేశాను. అవి బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకొస్తుండగా దొంగతనం జరిగింది. అసలు మీ నాన్న ఎందుకు చనిపోయాడు తెలుసా? నాకు ఆ అప్పు అంతా ఎలా తీర్చాలో తెలియక ఆ భయం వల్ల చనిపోయాడు. నా డబ్బు దొంగిలించింది మీ చిన్నాన్నని తెలిసి నాకు విపరీతమైన కోపం వచ్చింది. మీ నాన్న చనిపోయాడు. నా జీవితాన్ని గాలిలో కొలిసి చనిపోయాడు. నీకేంటి? కుర్రాడివి, సంపాదించుకున్నావు. నా పరిస్థితి ఏంటి? కాళ్ళు కూడా సరిగ్గా పనిచేయనివ్వండి. నాకు డబ్బు ఎవరిస్తారు? నాకు డబ్బు అవసరం పడిన నిన్ను బిచ్చగాళ్ళు ఆడుకోవాలా? అందుకే నిన్ను చంపాలనుకున్నాను. నిన్ను చంపి నీ ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్నాను. నీ చెల్లెల్ని వీడికిచ్చి పెళ్లి చేసి వీడిని భయపెట్టించి నీ ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడేంటి విక్రమ్, నన్ను చంపుతావా? మహా అయితే అంతేగా. 20 సంవత్సరాల క్రితం మీ నాన్న నన్ను మోసం చేసి 20 సంవత్సరాల క్రితమే చంపేశాడు. ఇప్పుడు నేను బతికున్న జీవోత్సవాన్ని చంపుతావా? రా రా చంపు. మొత్తం తీసుకో బాబాయ్. నాన్న చేసిన మోసం ఖరీదు, నీ మీద నా నమ్మకం ఖరీదు. ఎంత కావాల్సి వస్తే అంత డబ్బు తీసుకో. ఈ ఆనంద్ గారిని ఫ్రెండ్ చేయబట్టి విక్రమన్నకు ప్రశాంతత లేదు. ముందు వీళ్ళని చంపేయాలి. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్దాం పద. వెళ్దాం సార్. మా నాన్న కూడా నీలాగా అమాయకంగా బతికేవాడు. మోసపోయాడు, న్యాయం జరగలేదు. అందుకే నేను అనుకునేవాడిని జీవితంలో ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని. అలాగే బతికా కూడా. అందుకేనేమో నువ్వు నాకు నచ్చలేదు, కానీ నువ్వు నిరూపించావు. మనం కష్టం వచ్చినప్పుడు అన్నిసార్లు మన ధైర్యమే కాపాడదు, కొన్నిసార్లు మనం పంచిన ప్రేమ కూడా కాపాడుతుందని. అరే విశ్వ, నన్ను క్షమించరా. ఆనందం తీసుకురా, ఇంటికి వెళ్దాం. రేయ్, అయిపోయిందా మీ క్లైమాక్స్? ఆడియన్స్ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ కథలో నేనొకడినున్నా. అరే చెంచా, ఆనంద్ని వదిలిపెట్టు, లేకపోతే ఒకటి తన్ని తీసుకెళ్తా. ఒక్కటి కాదు, 2 తన్ను. చంపేస్తారా రే? చంపక్కర్లేదు, 2 తన్ను చాలు. అయ్యో, అరే శంకర్. అయ్యా, నేను తండ్రిని మించిన తనయున్నారా? మీరు తండ్రిని మించిన తనయుడేనయ్యా, నాకు తెలుసయ్యా.
నానా నేను తండ్రిని మించిన తనయున్నే నానా. ఆనంద్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా అన్నయ్య ఒప్పుకోడు. నువ్వు ఇక్కడ ఉన్నా అని చెప్పిందే మీ అన్నయ్య. సగం కాలిపోయిన ఎలుగుబంటిలా చూపేంట్రా. ఏంటి భాను ఎక్కడికి తీసుకొచ్చావు? చెప్తా ఆగు. తొందరగా చెప్పు భాను, వీడు తినేసేలా ఉన్నాడు. ఇవాళ నీకు చింతపండు పులుసే. ఏంటి భాను పులుసు ఫ్రై అని? రేయ్ చెప్పండి భాను సార్. మీరు మా వసమ్మ కోసం వచ్చిందని తెలుసు, మమ్మల్ని మోసం చేస్తారా? ఎవర్రా మీరు? సార్ ఐఎమ్ స్టిల్ వర్జిన్ సార్. ఏజ్ ఎక్కువైపోతుంది. సింగిల్ గర్ల్, నో టచ్ సార్. స్టిల్ వెయిటింగ్ ఫర్ బ్యాటింగ్ సార్. మరి నువ్వు? నా పేరు రాజేష్ సార్, స్టూడెంట్ని సార్. అంటే? నిత్య విద్యార్థిని సార్. రేయ్ మీ ఇద్దరు చావాలరా. దేంతో చస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. రేయ్ మీరు చస్తారా నన్ను చంపమంటారా? నేను విషయం తాగి చచ్చిపోతాను సార్. మీరు ఈజీగా పైన చచ్చిపోతే పొడుచుకొని సావాలి సార్. ప్లీజ్ సార్ నాకు అది ఇవ్వండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నేను చచ్చిపోతా సార్. సార్ సార్ పర్లేదు సార్, టేస్టీగానే ఉంది. ఏంది సార్ ఇది? రేయ్ చావు లేకపోతే నేను చంపుతా. చావు. బాను అన్నా వాళ్ళు మన వాళ్ళే, వదిలేయి. సరే అన్నా. రేయ్ బతికిపోయినరా. విక్రమన్న మిమ్మల్ని వదిలేయమన్నాడు. అదేంటి సార్, నేను విషయం తాగేశాను కదా. ఈ విక్రమన్న కొంచెం ముందే ఫోన్ చేయొచ్చు కదా సార్. అది పోయి విక్రమన్న అడుగుపో. ఇప్పుడు నేను బతకాలి. అంబులెన్స్! విక్రమ్ వేసారో లేదో కనుక్కుందాం. ఏరా వేసేసారా? విక్రమ్ వేసానంటే నా ఇంటి వేసాం ఫుల్ వేసామంటావేంట్రా బాబు. మీరంతా కలిసి నన్ను చంపేలా ఉన్నారు. ఈ 2 రాష్ట్రాల్లో ఉండడం మనకంత మంచిది కాదు. వీలైనంత తొందరగా టన్ను వెళ్ళిపోదాం. ఏ బస్సో లారో పట్టుకొని ముంబయో ఢిల్లీ వెళ్ళిపోతే మనకే మంచిది. ఆ పనిరా బాబు, ఎవడన్నా ఆ పనిరా, ఒక్కడైనా ఆ పనిరా. నీకు జరిగిన అన్యాయాలకు కారణాలు ఉండొచ్చు, జరగబోయే అద్భుతాలకి జవాబులు ఉండొచ్చు. నువ్వు తప్పు చేయనంత వరకు నీ జీవితం సంతోషంగానే ఉంది. కానీ నువ్వు తప్పు చేయడానికి కారణాలు వెతుక్కున్న రోజే నీ జీవితంలో సంతోషం యొక్క పతనం మొదలైంది. విక్రమణ నేను కాపాడన్నా.